అనుభవించే సత్యం ఒక్కటే, అది బ్రహ్మం ఒక్కటే అన్న సత్యం. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. తెలుగు భాష నిలిచి ఉన్నంత వరకు కూడా అన్నమయ్య యొక్క కీర్తనలు అజరామరంగా నిలిచి ఉంటాయి. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ఒకటి. అటువంటి కీర్తనం అనే మార్గాన్ని పట్టుకుని తరించిపోయిన వారు అన్నమాచార్యులు వారు. అన్నమయ్య జయంతి సందర్భంగా ఎంతో వైభవంగా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అన్నమయ్య యొక్క విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు అన్నవి అన్నమాచార్య భావనా వాహిని, అక్కడ ఈ భావనా వాహిని స్థాపించి ఎంతో మందికి అసలు అన్నమయ్య అంటే ఎవరు, అన్నమయ్య పాట ఎలా ఉంటుంది అని మన అందరికీ పరిచయం చేసిన పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి యొక్క నిరంతర కృషి. ఈ కృషి అన్నది ఏదో ఒక 2-3 సంవత్సరాలు అని కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే దాదాపు ఒక 50 ఏళ్ల నుంచి ఈ కృషి అన్నది నడుస్తోంది. ప్రతి సంవత్సరము ఇదిగో ఇక్కడికి రావడము, అన్నమయ్య జయంతి వేడుకలు అంటూ అన్నమయ్య పాటని మరొక్కసారి అందరికీ పరిచయం చేయటము, చాలా చక్కగా శిష్య బృందంతో ఇక్కడ కూర్చుని పాటలు అంటే అన్నమయ్య కీర్తనలు ఆవిడ కూడా పాడటము, అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తి అన్నది సమర్పించుకోవడము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పుణ్య తిథి రోజు మనకి అన్నమయ్య జయంతి వేడుకలు అన్నవి డాక్టర్ శోభారాజు గారు ఎంతో వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎన్నో మధురమైన కీర్తనలు పాడి వినిపించి, అలాగే అన్నమయ్య పాట యొక్క శక్తి ఏమిటి, ఎందుకంటే సమాజంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి, తన నడవడిక ఎలా ఉండాలి, పరమాత్మను అందరిలో ఎలా చూడాలి, భగవద్ అనుగ్రహం అంటే కేవలం పక్కన కూర్చుని పూజలు చేయటం కాదు, సాటి మనిషి యొక్క బాధని తెలుసుకోగలగాలి, సాటి మనిషికి సహాయం చేయగలగాలి, అందుకోసం అహంకారం అన్నది విడిచిపెట్టాలి. ఇలా అన్నమయ్య కీర్తనల్లో ప్రతి కీర్తనలో కూడా ఎంతో చక్కని అంటే విలువైన విషయాలు చాలా ఉంటాయి. అందరికీ ఆ అర్థమయ్యే భాషలో, అంటే ఒక పండితుడి దగ్గర నుంచి పామరుడికి కూడా చాలా సులువుగా అర్థమయ్యే రీతిలో అన్నమయ్య అందించిన కీర్తనలను ఇంకా సులువుగా ప్రతి ఒక్క కీర్తన పాడుతున్నప్పుడు ఆ కీర్తనలో ఉన్న వైభవాన్ని డాక్టర్ శోభారాజు గారు వర్ణించి మరి నేటికి ఎంతో మంది శిష్యుణ్ణి కూడా తయారు చేస్తూ ఇటువంటి వేడుకలను నిత్యం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అన్నమాచార్య భావన వాహిని అంటూ హైటెక్ సిటీ దగ్గర ఉంది. అక్కడ ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నమయ్య సంకీర్తన ప్రవాహం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం అన్నమయ్యని దర్శించుకుంటూ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈ ఉత్సవ వైభవం కూడా చూసేద్దాం రండి. నా అదృష్టమేమో, పూర్వజన్మ సుకృతమేమో, అమ్మవారు రాధ లాగే నడుచుకుంటూ నా ఎదురుగుండా వచ్చి రా మాట్లాడదామని కూర్చోబెట్టి నాకు మంచి ఉపశమనం కలిగించే మాటలు, సందేశం వారు ఇచ్చారు. ఎలా నా మనసును పసిగట్టారమ్మా మీరు వస్తే బాగుండు అనుకున్న ఈ తత్వాన్ని, నా మనసుని మీరు ఎలా తెలుసుకున్నారు అని మనసులో అనుకుంటున్నాను. ఎలా తెలుసుకుంటారు యోగులు? వారి సాధనా సంపత్తి అటువంటిది, భక్తానుగ్రహం అటువంటిది, భక్తులపైన ఉన్న వాత్సల్యం అటువంటిది అని నేను సమాధానం చెప్పుకుని, అమ్మ మీరు దయతో మా పట్ల ప్రసంగించవలసిందిగా, మీ ఆశీస్సులు అందించవలసిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ, నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. పరమ పూజ్యులు కుర్తాళ పీఠాధీశ్వరులు మా శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః. శక్తి స్వరూపంలో భాసిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరికి ప్రణములతో నేను కూడా సంక్షిప్తంగానే మాట్లాడతాను. అమ్మవారి శక్తి స్వరూపిణే, కానీ ఇప్పుడు సూర్యశక్తిగా విజృంభిస్తూ ఉంటే మనం తట్టుకోలేము ఆ శక్తిని. కాబట్టి ఒక 2-3 నిమిషాల్లోనే ఈ పూట పూర్తి చేస్తాను. ఈ కార్యక్రమానికి రావటం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎంత సంతోషం కలిగించిందో నాకు అంతకంటే ఎక్కువ సంతోషం కలిగించింది. నేను ఈ అన్నమయ్యపురానికి ఇదివరకు వచ్చాను. అనేక సార్లు వారు మన పీఠంలో అనేక కచేరీలు చేశారు. అయితే నాకు ఆవిడ పాడుతూ ఉంటే చూడటం చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అనంటే, మీరు ఆవిడ చూడండి, సుశోభరాజు గారిని పాట పాడేటప్పుడు చుట్టూ ఉన్న మనం కనిపించాం. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎక్కడ ఉన్నాము అనేటువంటి ఆలోచన ఆమెకు రాదు. సాక్షాత్ వెంకటేశ్వరుడు ఎదురుకుండా అన్నమయ్య సమక్షంలో పాడుతున్నాను అనేటువంటి భావన ఆమెలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆ తన్మయత్వం, ఆ పరవశం, అది చూస్తూ ఉంటే ఆహా, ఇంతటి భక్తి అనేటువంటిది ఏదో మాటలతో చెప్పటం కాదు, ఒక వ్యక్తి యొక్క భావన, భక్తి పారవశ్యం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఆమె యొక్క గానం మనకి చూపిస్తూ ఉంటుంది. ఎన్నో ఈ సంకీర్తనలు విన్నాం. మహానగర సంకీర్తన విశ్వశాంతి కోసం ప్రపంచంలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఇబ్బందులను, యుద్ధములను, అనేక విశేషాలను మనం చెప్పుకున్నాం. మొట్టమొదటగా జస్టిస్ శ్రీమతి రాధారాణి గారు ప్రస్తావించారు ఈ అంశాలను. అయితే ఒక ప్రధానమైనటువంటి విషయం నాకు చెప్పాలనిపించింది. విశ్వశాంతి కోసం ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు అనేది మన హిందూ ధర్మం చెప్తున్నటువంటి మాట. ఆ మార్గాన్ని అనుసరించి విశ్వశాంతి కోసం ఇవాళ సంకీర్తన మహాయజ్ఞాన్ని మనం ఈ శ్రీమతి శోభారాజు గారి సంకల్పంతో ఇవాళ ఇక్కడ చేసుకున్నాం. అయితే ఎవరో కొట్టుకుంటుంటే మనకేంటి, ఎవరో యుద్ధంలో గెలుస్తాడో ఓడతాడో, ఇబ్బందులు వస్తే మనకేమిటి అని అంటే, ప్రపంచంలో ఏ ఇతర మతంలో లేనటువంటిది, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. చూడండి, ఇతర దేశాల పేర్లు చెప్పారు ఇందాకే మనం. వాళ్ళు మేం గెలవాలి, మాకు ప్రపంచాధిపత్యం రావాలి, మాకు ఇది కావాలి, మేము ఇది జయించాలి అని కోరుకోవటమే తప్ప, మన హిందువులు ప్రతి ఒక్క వ్యక్తి మనస్సును జయించాలి, లోక కళ్యాణం కావాలి, లోకా సమస్తాః సుఖినో భవంతు అన్నటువంటి సూత్రం కోసం మనం పనిచేస్తూ ఉంటాం. అటువంటి ఆ సంకల్పంతో ఇవాళ ఈ కార్యక్రమం చేసుకున్నాం. పద కవిత పితామహులుగా, సంకీర్తనాచార్యులుగా, వాగ్గేయకారులుగా అన్నమాచార్యుల గురించి ప్రతి ఒక్కళ్ళు కీర్తిస్తుంటారు, స్తుతిస్తూ ఉంటారు. నేను అంగీకరిస్తాను. కానీ ఇంతకుముందు మన అన్నమయ్యపురానికి వచ్చినప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను. వారు కేవలం పద కవితా పితామహులు, వాగ్గేయకారులు, సంకీర్తనాచార్యులు మాత్రమే కాదు, వారు మహామంత్ర సిద్ధులు. నందకము అనేటువంటి ఖడ్గంతో అంశంగా వచ్చినటువంటి అన్నమాచార్యులు. వారి జీవిత చరిత్ర చూస్తే వారి యొక్క ప్రతి సంకీర్తన కూడా మంత్రతుల్యమైనటువంటిది. నారాయణుని తప్ప నరుణ్ణి కీర్తించను అని సాళ్వ మహారాజు ఆయనకు చెప్పినటువంటి సందర్భంలో, ఆ ఇనప సంఖ్యలతో ఆయన బంధించినటువంటి క్షణంలో ఆయన తన కీర్తనతోటి ఆ విష్ణుమూర్తిని మెప్పించి ఆ బంధనాలు తెంచివేసుకున్నాడు. అంటే ఆయన యొక్క ఖడ్గశక్తి ఆయన యొక్క ప్రతి సంకీర్తనలో మంత్రశక్తిగా భాసిస్తూ ఉన్నది. ఇవాళ ఆ ఖడ్గశక్తి, ఆ మంత్రశక్తి ప్రపంచంలో ఉన్నటువంటి అశాంతిని ఖండించటం కోసం ఉపయోగపడాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. చాలా సంతోషం. విష్ణుమూర్తి ఒక మాట చెప్పాడు నారదుడితోటి, నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయేషువ మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నేనుండేది వైకుంఠంలో కాదు, యోగుల హృదయములలో కాదు. నా భక్తులు ఎక్కడ పాడితే, ఎక్కడ కీర్తిస్తే, ఎక్కడ గానం చేస్తే అక్కడల్లా నేను వచ్చి ఉంటాను అని అన్నాడు పరమేశ్వరుడైనటువంటి ఆ విష్ణుమూర్తి. అన్నమయ్య సంకీర్తనలు ఎక్కడల్లా పాడితే అక్కడికల్లా వచ్చి స్వామి ఉంటాడు. అలా విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క సంకల్పంతో ఇవాళ ఈ విశ్వశాంతి మహాయజ్ఞం కోసం మనం ఈ సంకీర్తనను, మహానగర సంకీర్తనను మనం చేసుకున్నాం. మన హిందువులకు ఒక లక్షణం ఉన్నది, ఎంత తీవ్రమైనటువంటి స్థితిని కూడా చాలా సాత్వికంగా మార్చుకుంటాం.
ఉదాహరణకి విష్ణుమూర్తి యొక్క ఉగ్ర నరసింహావతారం ఉన్నది. ఆయన ఎందుకు వచ్చాడు? రాక్షస సంహారం చేయడానికి వచ్చాడు. కానీ వాడు చూడండి, ఉగ్ర నరసింహస్వామి కంటే లక్ష్మీ నరసింహస్వామిగా శాంత రూపంతో మనం స్వామిని కొలుస్తూ ఉంటాం. అంటే ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితినైనా, ఎంత క్రోధమూర్తినైనా సరే శాంతమూర్తిగా మార్చుకోవాలన్న కోరిక, మార్చుకోగలిగినటువంటి శక్తి మనకున్నది. అటువంటి శక్తితోటి ఇవాళ విశ్వశాంతి కోసం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. తప్పకుండా మన సంకల్పం నెరవేరుతుంది. తెలుగు భాష నిలిచి ఉన్నంత వరకు కూడా అన్నమయ్య యొక్క కీర్తనలు అజరామరంగా నిలిచి ఉంటాయి. అన్నమయ్య యొక్క కీర్తనలు అజరామరంగా నిలిచి ఉన్నటువంటి ఆ స్థితిలో ఎప్పటికీ కూడా పద్మశ్రీ శోభారాజు ఆవిడ పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. తన జీవితాన్ని స్వామి సేవ కోసం అంకితం చేసినటువంటి ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయకమని భావిస్తూ ఎన్నో విశేషాలు విన్నాం. మన పతంజలి గారు చెప్పారు, అలాగే సుబ్బారావు గారు చెప్పారు. శోభారాజు గారి స్నేహితులను కూడా, మన స్నేహితులను కూడా మనం చూసాం. కళారంగంలో ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళని శ్రీమతి గీత, శ్రీమతి మృణాలిని, వీళ్ళందరినీ కూడా చూసాం. అంతకు మించి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉన్నారు, పులకరించిపోతూ ఉన్నారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, అక్కడ నుంచిన వాళ్ళు, దారిలో వెళ్ళి ఆగుతున్న వాళ్ళు, మధ్యలో వచ్చి వాళ్ళు కూడా గొంతు కలుపుతూ ఉన్నారు అన్నమాచార్యుల యొక్క ఈ కీర్తనలు వింటూ. అలా తెలుగు జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తి మనసులోకి చొచ్చుకుపోయిన ఈ కీర్తనలు భక్తి భావాన్ని, భగవంతునితో సంయోగాన్ని కలిగించేటువంటి ఆ సంకీర్తనాచార్యునికి మరొక్కసారి స్మరిస్తూ అంజలి ఘటిస్తూ స్వస్తి. బ్రహ్మొకటే పరబ్రహ్మొకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మొకటే పరం బ్రహ్మొకటే పరం బ్రహ్మొకటే పరం బ్రహ్మొకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా అందరికి శ్రీహరే అంతరాత్మ అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జతుకుల వెళ్తా ఒకటే ఇందులో జతుకుల వెళ్తా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ శ్రీహరే 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 అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ తందనానాహి తందనాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా మీద పాలు ఎండొకటే విష్ణుగము మీద పొనయు ఎండొకటే కరగి మీద పాలు ఎండొకటే విష్ణుగము మీద పొనయు ఎండొకటే కడుపులను పాపకర్ములను సరిరావా జనిశ్రీ వెంకటేశ్వరు నామో ఒకటే జనిశ్రీ వెంకటేశ్వరు నామో ఒకటే తందనానాహి తందనానాపురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా బ్రహ్మొకటే పరం బ్రహ్మొకటే
ತಂದನಾಪುರೇ ತಂದನಾನ ಬಳ 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 ತಂದನಾನ అన్నమయ్యా అరయవ గురుడితడు అన్నమయ్యా హరియవతారమితడు అన్నమయ్యా అరయవ గురుడితడు అన్నమయ్యా హరియవతారమితడు అన్నమయ్యా గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం వర ప్రసాది అన్నమయ్యా అబ్బసము వాకి కరడన్నమయ్యా వర ప్రసాది అన్నమయ్యా అంతటికి ఏమిటైనా ఆది నారాయణ తన అంతరంగాన నిలిచిన అన్నమయ్యా అంతటికి ఏమిటైనా ఆది నారాయణ తన అంతరంగాన నిలిచిన అన్నమయ్యా సంతసాన చెలువందే సడగా సరళనాడు సంతసాన చెలువందే సడగా సరళనాడు నందటి వాడు తాళపాగన్నమయ్యా సంతసాన చెలువందే సడగా సరళనాడు నందటి వాడు తాళపాగన్నమయ్యా వర ప్రసాది అన్నమయ్యా అబ్బసము వాకి కరడన్నమయ్యా వర ప్రసాది అన్నమయ్యా కాళపాకన్నమాచార్య గురుదేవా నమోస్తుతే గురుదేవా నమోస్తుతే గురుదేవా నమోస్తుతే గురుదేవా నమోస్తుతే
అందరిలో అంతటా ఉన్న చైతన్య శక్తి ఒక్కటే అని, ఇటు నుంచి మనం ఉపనిషత్తుల ద్వారా వచ్చిన, అటు నుండి సైన్స్ ద్వారా వచ్చిన చేరే సత్యం, మనం పలికే సత్యం, అనుభవించే సత్యం ఒక్కటే, అది బ్రహ్మం ఒక్కటే అన్న సత్యం. ఇది సైన్స్ కూడా నిర్ధారించిన సత్యం కాబట్టి ఈ సత్యాన్ని అందరూ ఆచరించిన రోజు ట్రంప్కి అటువంటి ఆలోచన రాదు, ఇజ్రాయెల్కి అటువంటి ఆలోచన రాదు, ఇరాన్కి అటువంటి ఆలోచన రాదు. విశ్వశాంతి చాలా సులభమవుతుంది. మనం ప్రార్థించే స్వామి వెంకటేశ్వరుడు కాబట్టి ఆ కీర్తనకి శాంతి మంత్రాలు జోడించి ఒక ప్రత్యేకమైన సంకీర్తన విశ్వశాంతిని ఉద్దేశించి, విశ్వశాంతిని సంకల్పించి స్వరపరిచిన సంకీర్తన మేమంతా ఇప్పుడు పాడి వినిపిస్తామండి. పెద్దలు మీరందరూ కూడా అదే సంకల్పంతో విశ్వశాంతి చేకూరాలి. శాంతి 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 సకల శాంతి కరము సర్వేషా నీపై భక్తి సకల శాంతి కరము సర్వేషా నీపై భక్తి సకల శాంతి కరము